హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ శ్రీని ఎలక్ట్రికల్ రిపేరింగ్ వర్క్స్. ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ యొక్క 12 స్లాట్ల వైరింగ్ కోడ్ని మనం కట్టర్తో అయితే ఇలా కట్ చేసుకోవాలి. మనం రన్నింగ్ వైండింగ్ అయితే మనం కట్ చేయడం జరుగుతుంది. లోపల ఉన్నది స్టార్టింగ్ వైరు, అలాగే బయట ఉన్నది అయితే రన్నింగ్ వైరు. స్టార్టింగ్ వైండింగ్ వచ్చేసేటప్పటికి 360 రౌండ్లు ఒక కాయిల్, అలాగే రన్నింగ్ వైరింగ్ వచ్చేసేటప్పటికి 380 నుంచి 385 వరకు ఒక కాయిల్. అయితే 380 రౌండ్ల ఒక కాయిల్ని వన్ టైంలో మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర ఇలాంటి కట్టర్ ఉంటే కనుక వన్ టైంలోనే ఒక కాయిల్ని కట్ చేసి మనం కాయిల్ అయితే తీయవచ్చు. అయితే మనం కట్ చేసుకున్న వైర్ని లాంగ్ న్యూస్ పెట్టి మనం నీట్గా అయితే తీసుకోవాలి. నీట్గా ఎందుకు తీసుకోవాలి అంటే కనుక మనం తీసుకునేటప్పుడు స్టార్టింగ్ వైండింగ్ ఎలా తీసినా పర్లేదు, రన్నింగ్ వైండింగ్ మాత్రం ఖచ్చితంగా తీసేటప్పుడు అయితే చాలా కరెక్ట్గా అయితే తీయాలి. కరెక్ట్గా ఎంత తీయాలంటే మన స్టేటర్కు ఉన్న ఐరన్ స్లీవ్లు అయితే మనకి పైకి రావడం, కిందకి రావడం, అలాగే అటు ఇటు చల్ల చెదురుగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే అప్పుడు మనం అవి మళ్ళీ మనకు కొట్టుకోవడం చేసుకోవడం చేయాలి. ఎందుకు మనకు కొట్టాలి అంటే కనుక మనం మళ్ళీ రీవైండింగ్ చేసేటప్పుడు కాపర్కి ఉన్న కాపర్ వైర్కి ఉన్న ఎనామిల్ని మనం క్రాచ్ చేయడం జరిగిద్ది. ఆ క్రాచ్ చేయడంలో మనం వైండింగ్ మళ్ళీ కట్టినా కూడా తొందరగా రిపేర్ రావడం జరిగిద్ది, కాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది లాంగ్ న్యూస్ పేరుతో తీసుకుంటే కనుక కట్టర్ కరెక్ట్గా ఉంటే మనం స్లీవ్ మనం తీసినట్లుగా చాలా ఫాస్ట్గా అయితే మనకు రావడం జరిగిద్ది. ఇలాగ ఒక్కొక్క కాయిల్ అన్ని రిమూవ్ చేసుకోవాలి, స్టార్టింగ్ అలాగే రన్నింగ్ వైండింగ్. ఇది 12 స్లాట్లు, 12 12 24 స్లాట్లు ఉంటాయి బయట అలాగే లోపల కలిపి. దీన్ని మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ లో కూడా రన్నింగ్ లో కూడా మనకి మిల్క్ పేపర్ పెట్టడం జరుగుతుంది. ఆ మిల్క్ పేపర్ని నేను వీడియోలో చూపించినట్టుగా శుభ్రంగా బయటికి అయితే తీసుకోవాలి నీట్గా. ఎక్కడైనా చిన్న చిన్న మిల్క్ పేపర్ ముక్కలు ఉంటే కనుక లాంగ్ న్యూస్ పేపర్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ పెట్టుకుని మనం క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.